నమస్కారం. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు గ్రహబలం కార్యక్రమం తరపున తెలియజేస్తున్నాము. రేపటి గ్రహబలం కార్యక్రమం లేనందు కారణంగా ముందుగానే అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనతో పాటు జ్యోతిష్ శాస్త్రంలో 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ జ్యోతిష నిపుణులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాతక పరంగా ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శంకరమంచి గారు, ముందుగా మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. అందరికి, మీకు భక్తి టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి ఈ రోజు నరక చతుర్దశి కదా, ఈ రోజు విశిష్టత గురించి చెప్తారా ముందుగా? తప్పకుండా. ప్రధానంగా పాపములకి దోషములకి సంకేతంగా ఈ రోజున అసలు పాపము అంటే నరకానికి చిహ్నం అన్నమాట. అంటే నరక బాధలు లేకుండా ఉండాలి అంటే ఈ రోజున అభ్యంగ స్నానం చేయాలి అందరూ. అలాగే నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించడం ద్వారా నరక చతుర్దశి. మరొక సాంప్రదాయంలో నరక బాధలు లేకుండా ఉండటం కోసమై, పితృదేవత ప్రీతి కోసమై, ఏ విధమైనటువంటి పాప చింతన మనకి రాకుండా కలగకుండా ఉండటానికి నరక చతుర్దశి నాడు అభ్యంగ స్నానం కనుక చేసినట్లయితే విశిష్టమైనటువంటి పుణ్యం సంప్రాప్తమవుతుంది. అందుకని ఈ రోజున నరక చతుర్దశి 2 విధాలుగా మనం దీన్ని చెప్పుకుంటున్నాం. నరకాసుర వధ ద్వారాగా లోకకంటకుడైనటువంటి నరకాసురుణ్ణి సంహరించడం ద్వారాగా, సత్యభామ శ్రీకృష్ణుని సంహరించడం ద్వారాగా ఏర్పడ్డటువంటి గొప్ప పుణ్యము పండగ దీపావళి పండగ. అందరి మనసులలో, అందరి జీవితాలలో, అందరి హృదయాలలో అదృష్టము కాంతుల రూపంలో, వెలుగు రూపంలో నిండాలని కోరుకునేటటువంటి ఏకైక లక్ష్మీప్రియమైనటువంటి గొప్ప పండగ. అన్ని పండగలు కూడా మనం ప్రాతకాలంలోనో మాధ్యం దిన సమయంలోనో చేస్తాం. కానీ సాయంకాలం నాడు ఆచరించే ప్రదోష కాలంలో చేసేటటువంటి ఐశ్వర్యానికి చిహ్నంగా చేసేటటువంటి గొప్ప పండుగ ఈ యొక్క దీపావళి పండుగ. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు ఈ రోజు విశిష్టత గురించి. మరి అలాగే దీపావళిని ప్రతి ఒక్కరూ చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు కదా, ఈ దీపావళి ఎందుకు జరుపుకుంటారు, అసలు ఖచ్చితమైన కారణం ఏంటనేది చెప్తారా? తప్పకుండా. మనకి అమావాస్యలు 6 ఉన్నాయి. మేష సంక్రమణం జరిగిన దగ్గర నుండి 6 మాసములు మనకి ఉత్తరార్ధగోళంలో సూర్యుడి యొక్క ప్రకాశం ఉంటుంది. అక్కడ నుండి తులా సంక్రమణం వరకు ఉత్తరార్ధగోళంలో సూర్య సంచారం జరిగిన తర్వాత తులా సంక్రమణం ప్రారంభమవుతూనే, అంటే తులారాశిలోకి సూర్యుడు ప్రారంభిస్తూనే తన యొక్క సంక్రమణాన్ని, తన యొక్క కాంతి కిరణాలని తులారాశిలోకి ప్రవేశింపచేస్తూనే అమావాస్య వచ్చిన సందర్భంగా ఇక్కడ నుండి 6 మాసములు మనకి ఈ సూర్యుడి యొక్క కాంతి సంపూర్ణంగా ఉండదు. అందుకే దానికి చిహ్నంగా చలికాలం వచ్చేస్తుంది. కాబట్టి ఈ అమావాస్య నాడు దీపములతో సాయంకాలం నాడు దక్షిణ దిక్కు వైపు తిరిగి దీపారాధన చేయటం వల్ల 3 రకాల విశిష్టతలు ఉన్నాయి మనకి. ఒకటి, చివరి అమావాస్యగా ఉత్తరార్ధగోళంలో సూర్య సంచారంలో చిట్ట చివరి అమావాస్యగా గుర్తింపుగా సంధ్యాకాలంలో దీపారాధన చేసి భాద్రపద అమావాస్యకి, అంటే పితృపక్ష అమావాస్య అయినటువంటి మహాలయ పక్ష అమావాస్యకి పితృదేవతల్ని ఆహ్వానం పలికి, పితృదేవతల్ని పిలిచి వాళ్ళకి ప్రీతిగా తర్పణాదులు ఇచ్చి, మళ్ళీ ఈ యొక్క ఆశ్వయుజ అమావాస్యకి వారిని ఆ యొక్క వాళ్ళ లోకాలకి, పితృలోకాలకి మనం సాగనంపుతాం. ఆ సాగనంపుతున్న సందర్భం లోపల వెలిగించేటటువంటి దీపాల కాంతి ఏదైతే ఉందో అది వాళ్ళకి ఆ పితృలోకాలకి వెళ్ళటానికి మార్గదర్శకం అవుతుంది. అలాగే దీపావళి అంటే వరుస, దీపాల వరుస అని అర్థం అనమాట. అనేక దీపాలను ఎవరైతే రేపు సాయంత్రం నాడు భక్తి శ్రద్ధలతో వెలిగించి లక్ష్మీ పూజ చేస్తారో, కేవలం దీపాలు వెలిగించి ఆనందించడం కాదు,
అక్కడ కొంచెం పూలు పసుపు కుంకుమ వేసి ప్రధానంగా అమ్మవారికి లక్ష్మీ ప్రీతిగా లక్ష్మీనారాయణ ప్రీతిగా సంధ్యా సమయంలో దీపారాధన చేసి కొత్త వస్త్రములు కట్టుకొని దీపారాధన చేసి మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసి వ్యాపార స్థలాల్లో గృహంలో అనేక చోట్ల ప్రతి గదిలో కూడా దీపాలు పెడుతూ బయట కూడా దీపాలు పెట్టి అనేక దీపాలు ఎన్ని దీపాలు పెట్టడానికి మనకి ఒప్పుకుంటే అన్ని దీపాలు పెట్టినట్టయితే అమ్మవారు మనని అన్ని రకాలుగా కాపాడుతుంది రక్షిస్తుంది అనే భావన. మరొక అర్థం ఏమిటయ్యా అంటే అమావాస్య నాడు ఎందుకు పెట్టాలి, పూర్ణిమ నాడు పెట్టచ్చు కదా అంటే దరిద్ర దేవతని సాగనంపేటటువంటి ప్రక్రియ. ఆ దరిద్ర దేవత వెళ్ళేటప్పుడు ఆ మామూలుగా వెళ్ళదట జ్యేష్ఠాదేవి. ఆవిడ వెళ్ళటానికి ధ్వనులు చేయాలి, డప్పులు వాయించాలి. ఆ డప్పులు వాయించడానికి ప్రీతిగా మన వాళ్ళు ఆ పూర్వకాలం నుండి బాణాసంచా పేల్చి ఆ దరిద్ర దేవతని అలక్ష్మీ పరిహారార్థమేమో బాణాసంచా పేల్చడం, లక్ష్మీ ప్రీతిగానేమో దీపాలను వెలిగించడం, లక్ష్మీ నిస్సరణం అంటే తెల్లవారులు కూడా నిద్రపోకుండా అమ్మవారి యొక్క స్తుతులు అలాగే లక్ష్మీనారాయణ ప్రీతిగా విష్ణు కథలని స్మరిస్తూ గడపటం, అలాగే దీపాన్ని దానం చేయటం. భోజనం చేసి కూడా పండగ నాడు సాయంకాలం పూట చేసుకోదగిన ఏకైక పూజ ఈ యొక్క దీపావళి. అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా మనం దీప ఆరాధనతో పూజ చేస్తాము. మనకి మరొక సన్నివేశం కనపడుతుంది. మనకి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు కూడా సహస్ర దీప అలంకరణ అనే ఉత్సవాన్ని ప్రతిరోజు చేస్తారు. మనం సంవత్సరానికి ఒకసారి చేస్తాము. వీలైనన్ని దీపాలు వెలిగిద్దాం, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ప్రీతిగా లక్ష్మీ అమ్మవారిని మనసావాచ లోకైక దీపాంకురం అనే పదం అమ్మవారికి మాత్రమే ఉన్నది. ఈ లోకాలన్నిటికీ కూడా ఏక దీప అంకురంగా ఉన్నటువంటి ఆ మహాతల్లి మనందరినీ దీపావళి లక్ష్మీదేవిగా కాపాడుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఓకే, మరి అలాగే పురాణ కథలను బట్టి చూస్తే ఈ దీపావళి అనేది ఎందుకు జరుపుకుంటారు అంటే ఏ సందర్భంలో అనే దాని గురించి చెప్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్పారంటే రావణాసుని వధించిన తర్వాత రాముడు సీత సమేతంగా అయోధ్యకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలందరూ జరుపుకున్నారు దీపావళిని అని ఒక కథ ఉంది. అలాగే వేరే విధంగా చూస్తే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వధించిన సంగతి అదొకటి కనిపిస్తూ ఉంది. మరి ఈ రెండింటికి చూసుకున్నా గానీ లక్ష్మీ పూజ చేస్తారు కదా రేపు, దీనికి సంబంధం ఏంటి? ఐశ్వర్యానికి చిహ్నంగా చేసే లక్ష్మీ పూజ. ఇక్కడ ప్రధానంగా లక్ష్మిని దీపలక్ష్మిగా ఆరాధించటం. మనకి మేష సంక్రమణంలో వసంత లక్ష్మిగా మనం ఆరాధన చేస్తున్నాం. అలాగే 4 సంక్రమణాలు ఉన్నాయి ప్రధానంగా. ఉచ్చ రాశిలో సూర్య భగవానుడు ఉన్నప్పుడు మేష సంక్రమణ సందర్భంగా సూర్యుడు ఉచ్చరాశిలో ఉన్నప్పుడు వసంత లక్ష్మిగా లక్ష్మి ఆరాధన చేస్తున్నాం. దాని తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి స్వక్షేత్రము సూర్యుడికి సింహరాశి. సింహరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? శ్రావణ లక్ష్మిగా ఆరాధిస్తున్నాం. సూర్యుడు తులా సంక్రమణం చేయటం ద్వారాగా సూర్యుడు చంద్రుడు అమావాస్య ఘడియలలో తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు ప్రదోషంలో జరిగేటటువంటి గొప్ప పూజ, ప్రదేశంలో జరిగేటటువంటి యొక్క పూజల్లో ఈ దీపావళి ధనలక్ష్మి పూజ. మరొక లక్ష్మి ఉన్నది సంక్రాంతి లక్ష్మి, ధాన్యలక్ష్మి. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఏంటి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధనలక్ష్మి, అలాగే వరలక్ష్మి, వసంతలక్ష్మి, 4 లక్ష్ముల్ని మనం ఈ యొక్క సంక్రాంతులను ఆధారం చేసుకొని మేష సంక్రాంతిని ఆధారం చేసుకునేమో వసంతలక్ష్మిగా ఆరాధన చేస్తున్నాం లక్ష్మీదేవిని, సూర్యుడి యొక్క సంక్రమణాన్ని. సింహ సంక్రమణాన్ని పురస్కరించుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మిగా ఆరాధన చేస్తున్నాం. ధనలక్ష్మిగా తులా సంక్రమణంలో చేస్తున్నాము. అలాగే మకర సంక్రాంతిలో మకర లక్ష్మి అంటే ధాన్యలక్ష్మిగా మనం కొలుస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా చేసేది లక్ష్మీ పూజే. అయితే ఇది ఐశ్వర్య చిహ్నంగా చేస్తున్నాము. సాక్షాత్తు ధనలక్ష్మిని ప్రతిరోజు కూడా మనం సాయంకాలం నాడు ఆ యొక్క బయట ముగ్గులు వేసి శుభ్రం చేసి ప్రతిరోజు కూడా సంధ్యాదీపము అని పూర్వకాలంలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా పల్లెటూరులో చాలా ఇళ్లలో పెడుతున్నారు. ఈ సంధ్యాదీపానికి పరాకాష్ఠగా అమావాస్య నాడు మహాలక్ష్మిని ఆరాధించటం, పితృదేవతా ప్రీతిగా దీపారాధన చేయటం అనేది మనకి ఉన్నటువంటి సాంప్రదాయంలో కనపడుతుంది.
ఓకే, మరి అలాగే రేపు ముఖ్యంగా అంటే దీపావళి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆచరించవలసిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలనేది చెప్తారా? ప్రధానంగా స్నానం చేయటం, కొత్త బట్టలు వేసుకోవటం, అలాగే వీలైతే లక్ష్మీదేవిని శ్రీ సూక్త విధానంతో ఎర్రని పుష్పములతో లేదా తెల్లని పుష్పములతో అమ్మవారిని అర్చించటం, పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరూ కలిసి భోజనం చేయటం, సాయంకాలం సుమారు 5:30 ఆ ప్రాంతంలో, దానికంటే ఇంకొంచెం ముందే సూర్యాస్తమయం అవుతుంది. విశేషం ఏంటంటే చంద్రాస్తమయం కూడా అదే సమయంలో అవుతుంది, అమావాస్య నాడు. స్వాతిలో ఎప్పుడైతే చంద్రాస్తమయం సూర్యాస్తమయాలు జరుగుతాయో దాని పేరే అమావాస్య, ఆశ్వయుజ అమావాస్య. అశ్విని నక్షత్రంలో భూమి ఉంటుంది. ఆ భూమికి ఎదురుకుండా తులారాశిలో ఖగోళంలో ఆకాశంలో రేపటి రోజు ఉదయం స్వాతి నక్షత్రంలో చంద్రుడు ఉదయిస్తాడు. చంద్రుడు సహజంగా సాయంకాలం నాడు మనకు కనపడుతుంటాడు. కానీ ఉదయం నాడు ఉదయించాలి అంటే సూర్యుడితో పాటే ఉదయించాలి. సూర్య చంద్రుల యొక్క సమాగమమే అమావాస్య. కాబట్టి సూర్య చంద్రులు ఏకకాలంలో ఉదయించటం, సూర్య చంద్రులు ఏకకాలంలో అస్తమించేటటువంటి గొప్ప ఖగోళ దృశ్యం రేపు ఏర్పడుతుంది. అంటే మనకు ఏర్పడ్డటువంటి 6 అమావాస్యలలో ఈ అమావాస్య చాలా విశిష్టతని సంతరించుకుంది. ఎందుకని? తులారాశిలో విశాఖ నక్షత్రయుక్తమైనటువంటి తులారాశిలో కరెక్ట్గా చిత్తా నక్షత్రం అంటే 14వ నక్షత్రం అయిపోయి 15వ నక్షత్రం ప్రారంభమవుతున్న సందర్భంలో దక్షిణార్ధగోళంలోకి సూర్యకాంతులు ప్రవేశిస్తున్న సందర్భంలో అస్తమయాన్ని అశుభంగా భావించకుండా అనేక దీపాలతో మనం ఆ యొక్క వెలుగుని నింపి మనలో ఆనందాన్ని, వెలుగును చూస్తే చాలా ఆనందం కదా, ఈ ఆనందాన్ని పంచుకునే విధంగా లక్ష్మిని పూజించటం, దీపదానం చేయటం, అలాగే బలి పూజ చేయటం, బలిచక్రవర్తి పూజ, బలి అంటే ఏవో అనే సంహారాలు కాదు, ఇక్కడ బలిచక్రవర్తిని పూజించటం, ఇవన్నీ కూడా మనకు ఐశ్వర్యానికి చిహ్నములుగా కనపడుతున్నాయి. ఓకే, మరి అలాగే అంటే లేచిన దగ్గర నుంచి విధి విధానాలు ఏ విధంగా పూజ చేయాలని ఇవన్నీ చెప్పారు. దీపాలంకరణ అంటే దీపాలని వెలిగించడం అనేది ఏ సమయంలో ప్రారంభిస్తే మంచిది? సంధ్యా సమయానికల్లా దీపాలు రెడీ చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు పొద్దు తక్కువ కాబట్టి చలికాలము అవటం వల్ల తొందరగా సూర్యుడి యొక్క కాంతులు మనకి తగ్గిపోతుంటాయి కనుక సూర్యకాంతి తగ్గుతున్నటువంటి యొక్క సందర్భంలో గోధూళి వేళ దీపారాధన చేసి పూజను ప్రారంభించాలి. దీపారాధన చేసి ఈ దీపాలన్నీ బయటపెట్టి అందరినీ పలకరించి బాణాసంచా కాల్చడం కాదు చేయాల్సింది. దీపాలు వెలిగించి గంధ పుష్పాక్షతలతో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పిల్లలతో సహితంగా పెద్దవాళ్ళతో సహితంగా అందరూ కలిసి మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి. తోచినంత శ్రద్ధతో భక్తితో. పూజ అంటే గంటల తరబడి చేయవసరంలా. దేనికి చేయాలి పూజ? ప్రధానంగా ఆ దీపానికి చేయాలి. ఇప్పుడు మహాలక్ష్మిని మనం ఇక్కడ సంక్రాంతి నాడు, మకర సంక్రాంతి నాడు ఎలా మనం పూజ చేస్తామో ధాన్యలక్ష్మిగా మనం అక్కడ ధాన్యాన్ని లక్ష్మిగా పూజిస్తాం. అలాగే వసంత లక్ష్మిగా మనకి వసంత ఋతువులో వచ్చేటటువంటి ఆ యొక్క ఉగాది నాడు మనం పూజ చేస్తాం. వరలక్ష్మిగా శ్రావణ మాసంలో చేస్తాం. ధనలక్ష్మిగా ఇక్కడ చేస్తాం. అయితే ఇక్కడ బంగారము, వెండి, ధనరాశులు, కొన్ని డబ్బులు కూడా లక్ష్మీదేవి దగ్గర ఉంచి చిత్రపటం దగ్గర ఉంచి దీపాలు వెలిగించి కనీసం 5 దీపాలు కానీ 9 దీపాలు కానీ 11 కానీ 16 దీపాలు కానీ 21 దీపాలు ఈ సంఖ్య చుట్టూ అమ్మవారి దగ్గర పెట్టాలి. అయితే ఇక్కడ ఎలా పెట్టాలి? వృత్తాకారంలో పెట్టాలా, స్త్రీ అనే ఆకారంలో పెట్టాలంటే వరుస మాలాకృతిగా పెట్టాలి, లేదా ఒక వరుసగా పెట్టాలి. మనకి సహస్ర దీపాల అలంకరణలో తిరుపతిలో కనపడుతుంది, ఇలా వరుసగా అన్నీ ఉంటాయి. అలా వరుస ఆ యొక్క వరుస క్రమంలో పెట్టి అమ్మవారికి మనం భక్తి ప్రపత్తులతో ఆరాధన అర్చన చేసి ఆ దీపాలను తీసుకువెళ్ళి బయట పెట్టిన దీపాలకి
ఇది వెలిగించి లేదా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అన్ని అమ్మవారికి చూపించే తీసుకెళ్ళి దీపాలు పెట్టాలి. అలా పెట్టి అర్చించి ఆ తర్వాత అలక్ష్మీ పరిహారార్థమై బాణాసంచా పేల్చాలి. అదనమాట. ఓకే, మరి అలాగే స్త్రీలు ప్రత్యేకించి ఆచరించాల్సిన విధి విధానాలు ఏమంటూ ఉన్నాయా? అంటే ఈ లక్ష్మీ పూజని ఇద్దరు కలిసి చేస్తారు కదా, స్త్రీలు ప్రత్యేకంగా చేయాల్సిన విధులు ఏంటి? విశేషం ఏంటంటే ప్రతిరోజు నిత్యం చేసే పూజల్లో అసలు స్త్రీలే దీపారాధన చేయాలి. దీపాన్ని వెలిగించే అధికారము స్త్రీకి మాత్రమే ఉన్నది పూజలో. వివాహం అయిన తర్వాత ధర్మపత్ని దీపారాధన చేస్తేనే అతనికి సంకల్పం చెప్పుకునే అధికారం వస్తుంది వైదిక పరంగా. కానీ ఇక్కడ పితృదేవత ప్రీతిగా పితృదేవతల్ని మనం ఆరాధించే క్రమంలో యమదీపము అని ఇక్కడ మాత్రం పురుషుడు మాత్రమే చేస్తాడు. అది కూడా తల్లిదండ్రులు స్వర్గస్థులైనటువంటి వ్యక్తులు మాత్రమే చేయాలి. అది కూడా దక్షిణ ఆ దీపము యొక్క ఆ వెలుగు దక్షిణ దిక్కుకి ప్రసరించేట్టుగా, అంటే దక్షిణముఖంగా పెట్టి దీపారాధన చేసి పితృదేవతల్ని స్మరిస్తారు. ఎవరైతే మనకు సహాయం చేశారో, ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో, గురువులు ఉన్నారో, విద్యను నేర్పించిన వాళ్ళు ఉన్నారో, ధన సహాయం చేశారో, మన జన్మకి మూలం పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రీతిగా ఒక్కొక్క దీపం పెట్టి పురుషుడు చేయాలి. ఇలాంటి అవసరం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తలా ఒక దీపం మాత్రం ఇంట్లో అందరూ వెలిగించాలండి. స్త్రీ ఏమే ప్రధానంగా లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేయాలి. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇంకోటి కూడా ఉంది, అంటే భర్తలు లేని వాళ్ళు, అలాగే పిల్లలు, ఇక్కడ ఎలాంటి వివక్ష లేదు. కులము, మతము, వయస్సు, మరి గృహిణులు, పూర్వసువాసనలు ఇలాంటివి ఏమీ లేవు. అందరూ కూడా ఆ లక్ష్మిని ఆరాధించవచ్చు. దీపారాధన చేస్తేనే పుణ్యం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న సవరణ ఉందండి. అలక్ష్మీ పరిహారార్థమేమో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి, లక్ష్మీదేవి దగ్గర పెట్టే దీపమేమో గోఘృతంతో దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి దీపారాధన మాత్రం మర్చిపోవద్దు. ఆవు నెయ్యితో చేసే దీపారాధన తెల్లగా వెలుగుతూ ఉంటుంది. నువ్వుల నూనెతో చేసే దీపారాధన బంగారపు కాంతిలో ఎర్రగా పసుపు వర్ణంలో సువర్ణ ఛాయలో వెలుగుతూ ఉంటుంది. ఇవన్నేమో బయట పెట్టాలి. లక్ష్మీదేవి దగ్గర మాత్రం గోఘృత దీపం పెట్టాలి. 3 ఒత్తులు కనీసం ఉండాలి. కొన్ని దీపాలేమో ఒక వరుసేమో మనవైపు పెట్టాలి. మనకి ఆ దీపం దర్శనం ఇచ్చేట్టు ముందు మనవైపు పెట్టుకొని ఆ దీప ఆరాధనకి పూజ చేయాలి. అంటే దీపం ముఖం మనవైపు ఉండాలి. అంటే లక్ష్మీదేవి ఉంటే ఆ లక్ష్మీదేవి ముందర దీపం పెట్టి ఆ దీపం యొక్క ముఖం మనవైపు పెట్టి మనం ముందు నుంచి దీపం వెలిగించి ఆ దీపానికి ముందు భాగంలో పూజ చేయాలి. దాని తర్వాత దీపావళి ఎలా పెట్టాలి? అమ్మవారికి చూపిస్తూ పెట్టాలి. చూడండి ఎంత విశిష్టత ఉందో. రోజు చేసే దీపారాధన దేవుడికా మాకా అంటే మనకి. ఎందుకంటే దీప ఆరాధన అంటే పూజ. దేవుడికి ఏదో అక్కడ లైట్ వేసినట్టు కాదు, దేవుడికి కనపడదు అనుకొని లైట్ వేసినట్టు కాదు. నిత్యం చేసే దీపారాధన పెట్టేది దేవుడి వైపు తిప్పి కాదు. అగ్నికి పూజగా, ఆత్మకి పూజగా, ఆ యొక్క కాంతికి పూజగా, ఆత్మస్వరూపుడికి పూజగా మనం దీపారాధన చేస్తాము. ఇక్కడ దీపావళిలో మాత్రం ఈ దీపాలన్నీ కూడా అమ్మవారికి ప్రీతిగా పెడుతున్నాం కాబట్టి ఆ దీపపు ఆ ముఖములన్నీ కూడా అమ్మవారి వైపు అంటే తూర్పు చూచేట్టుగా పెట్టాలి. మనం చేసేటటువంటి మొదటి వరుస మాత్రం మన వైపు పెట్టుకొని దీపారాధన మట్టి ప్రమిదలో మాత్రమే చెయ్యాలి. అదొక సంకేతం. ఎందుకంటే మన దేహం మృతికమయం కాబట్టి మట్టి ప్రమిదలో దీపారాధన చేసి దానికి బొట్టు పెట్టి, మరొకసారి చెబుతున్నాను, ఏ దీపం వెలిగించినా దానికి గంధము పుష్పము అంటే గంధం పెట్టి కుంకుమ పెట్టాలి, పుష్పములు అక్షతలు అన్నీ వేసి ఆ దీపాలన్నిటికీ పూజ చేసి, అది కూడా అగ్గిపులతో వెలిగించకుండా ఒక దీపం వెలిగించుకొని దాని ద్వారాగా ఇవన్నీ వెలిగించండి, లేదా అగరబత్తి ద్వారాగా ఇవన్నీ కూడా వెలిగించాలి. ఓకే, మరి అలాగే రేపు ప్రత్యేకించి సందర్శించవలసిన ఆలయం అంటే ఏమన్నా ఉందా, లేదంటే అసలు ఆలయాన్ని సందర్శించవచ్చా చెప్తారా? ఆలయాలు ఎప్పుడు సందర్శించవచ్చు, దానికి ఏమి ఎలాంటి నియమం లేదు. ప్రధానంగా ఇది గృహలక్ష్మి ఇంట్లో చేసుకునే పూజ. ఇప్పుడు మనం ఆలయాలకు వెళ్ళటం మొదలు పెడితే ఇల్లు తలుపు పెట్టి అమ్మవారేమో ఇంటికి వస్తూ ఉంటుంది, మనమేమో ఆలయానికి వెళుతూ ఉంటాం. మరి అమ్మవారిని ఆహ్వానించాలి కదా. ఇప్పుడు ఇక్కడ గృహమే ఆలయం. ఆలయాల్లో ఉండేటటువంటి యొక్క ఆ దేవతలు ఈ రోజున మన ఇంటికి ప్రవేశించి ఆ దేవతలకి స్వాగతం పలకటానికి కదా మనం అమ్మవారికి ఆ దీపాన్ని మనం సమర్పిస్తున్నాం. కాబట్టి మనం ఆలయ దర్శనాలన్నీ కూడా 4 గంటల లోపల పూర్తి చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి.
పొద్దునపూట అంతా ఖాళీనే కాబట్టి పొద్దునపూట దేవాలయాలకు వెళ్ళి అక్కడ కూడా, ఎందుకంటే రేపటి నుంచి ఇక మనం ఆకాశ దీపం వెలిగిస్తాం, కార్తీక దీపాలు వెలిగిస్తాం. ఇది రేపటి నుంచి ఇంకా ఆగదు, ఇట్లా ఈ నెల రోజులు వెలిగిస్తూనే ఉంటాం. మనం నదిలో దీపాన్ని మనం ప్రయాణింప చేసేటటువంటి స్థితి వరకు కూడా, దీపాన్ని నదిలో వదిలిపెట్టేంత వరకు కూడా రేపటి నుంచి దీపాలు వెలిగిస్తూనే ఉంటాం. కాబట్టి మనము ఆలయ దర్శనం ఉదయం కాలంలోనే చేసి దామోదర ప్రీతిగా, లక్ష్మీ ప్రీతిగా రేపు సాయంకాలం మాత్రం అందరూ మరొకసారి స్నానం చేసి పిల్లలందరి చేత వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా ఆ లక్ష్మీ కటాక్షము అంటే లక్ష్య సాధన కోసమై, కార్యసిద్ధి కోసమై మహాలక్ష్మి ప్రీతిగా కిందటి సంవత్సరం వెలిగించిన దీపాల్లో కడిగి వెలిగించకుండా ఒక్క దీపం అన్నా కొత్త దీపాన్ని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కొత్త ప్రమిదని కొని కొత్త పత్తితో తయారు చేసినటువంటి వత్తిని తయారు చేసుకొని, కాటన్తో వత్తులు వెలిగించద్దండి. హాస్పిటల్లో ఉండే కాటన్స్తో వస్తున్న వత్తులు చక్కగా గట్టిగా అవి కర్రల్లాగా ఉంటాయి, వాటితో వెలిగించద్దు. చక్కగా పత్తి తీసుకొని దాన్ని దారాలుగా చేసుకొని 3 వరుసలుగా వేసి ఆ యొక్క సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హెన యోజితం ప్రియం గృహాన మంగళం దీపం, ఈ విధంగా ఆ లక్ష్మీ దీపాన్ని మనం గృహంలో కళ్యాణ పరంగా, లక్ష్మీపరంగా, ఐశ్వర్యపరంగా, ఆనందపరంగా, ఆరోగ్యపరంగా అమ్మవారికి ఆ దీపాలన్నీ కూడా వెలిగించి పెట్టి, అలాగే ఈ బాణాసంచా కాల్చేటటువంటి సందర్భం లోపల మనం మధ్య మధ్యలో అగరబత్తులు అయిపోతే వాటిని తీసుకొచ్చి ఈ అలంకరణ చేసిన దీపాల్లోంచి తీసుకొచ్చి వెలిగిస్తూ ఉంటాం. అలా వెలిగించకూడదు. దానికోసమే మళ్ళీ ప్రత్యేకంగా, అంటే దీని ఉద్దేశం ఏంటి, ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం, అంత ఆనందం, అంత పరమానందం. ఓకే అండి, శంకరమంచి గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కగా నరక చతుర్దశి విశిష్టత గురించి, రేపటి దీపావళి విశిష్టత గురించి చాలా చక్కటి వివరాలని తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాల్టి దీపం జ్యోతి పరబ్రహ్మం ప్రత్యేక కార్యక్రమం. రేపటి దీపావళి పండుగను పురస్కరించుకుని మరొకసారి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.